హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, రేపు శివరాత్రి రోజున మహిళలు పాటించవలసిన కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివరాత్రి అంటే శివపార్వతుల పెళ్ళి జరిగిన రోజు అని మనందరికీ తెలిసిందే. అయితే శివరాత్రి రోజున స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అంటే ఇంట్లో కనుక ఆర్థిక అభివృద్ధి మెరుగుపడుతుంది. అలాగే వాళ్ళు ఏది అనుకుంటే అది జరుగుతుంది అని ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే శివరాత్రి రోజున శివునికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి శివరాత్రి రోజున మన ఇంట్లో కనుక శివ పూజ చేసుకున్నట్లయితే ఆ శివపార్వతులు మన ఇంట్లోకి వస్తారు. అలాగే శివరాత్రి రోజున శివపార్వతులు భూలోకంలో తిరుగుతారు అని నానుడి. శివరాత్రి రోజు ఆ రోజు కనుక మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలాగే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తూ ఉండాలి. పసుపు కుంకుమ చల్లాలి. శివునికి ఎంతో ఇష్టమైన ఆకుపచ్చ రంగు దుస్తువులు లేకపోతే పసుపు రంగు దుస్తువులు కూడా ధరించి పూజ చేసుకోవాలి. ఆ రోజు మొత్తం మనం శివనామ స్మరణ చేస్తూ ఉండాలి. అలాగే విభూతి పెట్టుకోవాలి. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. శివునికి ఎంతో ఇష్టమైన నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మనకు ధన లాభం కలుగుతుంది. అంటే శివరాత్రి రోజున మన పూజ గదిలో మంచిగా శివపార్వతుల ఫోటోని అలంకరించుకోవాలి. అలాగే శివపార్వతుల ఫోటో ముందు మనం నారికేళ్ల దీపాన్ని, అంటే 3 కన్నులున్న కొబ్బరికాయకి మనం దీపం వెలిగిస్తే మనకు ఆ దీపాన్ని కూడా మనం కొబ్బరి నూనెతో వెలిగించాల్సి ఉంటుంది. అలా కొబ్బరి నూనెతో వెలిగిస్తే మనకు మంచి జరుగుతుంది. అలాగే ఆ రోజున శివరాత్రి రోజున మనం శివనామ స్మరణ జపిస్తూ ఉండాలి. అలాగే మన ఇంట్లో కనుక శివలింగం ఉన్నట్లయితే పాలతో అభిషేకం చేయాలి, లేకపోతే గంగాజలంతోనైనా అభిషేకం చేయాలి. అలా చేస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉండాలి. అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైన పాలతో చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం కాబట్టి పరమాన్నం పాలతో చేసి పెట్టాలి. మన దగ్గర ఏమి లేకపోతే పాలతోనైనా శివునికి ప్రసాదంగా సమర్పించాలి. అయితే శివుడు పార్వతులు ఎంతో ఇష్టంగా తినే పరమాన్నాన్ని మనం నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. శివరాత్రి రోజున మనం ఉపవాసం ఉన్నట్లయితే మనకు 1,000,000 జన్మాల పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. శివుడు మన మీద కరుణ చూపించి మనకున్న కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. అలాగే శివునికి ఎంతో ఇష్టమైన శంకు పూలతో మనం పూజ చేయాలి. అలాగే బిల్వ పత్రాలు కానీ ఉమ్మెత్త పూలతో కానీ శివుని దగ్గర పెట్టి మనం కోరికలు కోరుకోవాల్సి ఉంటుంది. ఆ శివుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి మన కోరికలని నెరవేరుస్తాడు. శివరాత్రి రోజున మనం పంచముఖి దీపాన్ని వెలిగించినట్లయితే మనకున్న బాధలన్నీ తొలగిపోతాయి. సాయంత్రం పూట కూడా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించాలి. అంటే మన గుమ్మానికి ఎదురుగా తులసి కోట ఉన్నట్లయితే దీపాన్ని వెలిగించాలి. ఇదండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.